అవకాశం ఉంది. ఎందుకు ఇంకా దాంట్లో ఆలోచిస్తున్నారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏంటి అంటే సిట్ అధికారులు ఈ డిప్యూటీ సీఎం తర్వాత ఖచ్చితంగా ఇక బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళబోతున్నారా? శ్రీహరి, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏమిటి అంటే ఈ మద్యం విధానం మార్పుకు సంబంధించి ఎవరి దగ్గర నిర్ణయం జరిగింది అనేది ఒకటి, దాన్ని తేల్చాలి. దాన్ని తేల్చిన తర్వాత మాత్రమే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది వెళ్ళాలి. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఒక అతను కుటుంబానికి సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే. ఆయన వైసీపీ హయాంలో కీలక పాత్ర పోషించారు. 2024 ఎన్నికల సమయంలో ఆయన రాజ్ కేసిరెడ్డి, ఈ కేసులో ఎవరైతే A1గా ఉన్నారో రాజ్ కేసిరెడ్డి నుంచి డబ్బులు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న టోల్ గేట్ వద్ద మార్చి వాటిల్ని తీసుకువచ్చి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉండే వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారనే అభియోగం మీద ఆయన్ని అరెస్ట్ చేశారు. నంబర్ 1. అప్పట్లో ఆయన వాహనంలోనే ఎన్నికల సమయంలో 8,20,00,000 రూపాయల నిధులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిధులు మద్యం ముడుపులేను అని తేల్చారు. నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే రాజంపేట వైసీపీ ఎంపీ ఉన్నారో మిథున్ రెడ్డి, హీఈస్ వెరీ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి. అందువలన ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. మద్యం విధానం మార్పులోను, అదేవిధంగా డిస్టిలరీలకు ఇండెంట్లు ఇవ్వటంలోనూ, ఏ డిస్టిలరీకి ఎంత ఇండెంట్ ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన కీలక పాత్ర పోషించారు అనేది సిట్ ప్రధానమైన అభియోగం. అందువలన ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే శ్రీహరి, ఇక్కడ సీఎం పేషీకి కూడా ఆల్రెడీ టచ్ చేశారు. అప్పుడు సీఎం పేషీలో ఉండే ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, దాంతోపాటు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అంటే సీఎం పేషీ దాకా వెళ్లారు అనేది తేలిపోయింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి, అప్పుడు పనిచేసిన ఎక్సైజ్ మినిస్టరు, ఆయన తలుపు తట్టారు అని అంటే ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని అనేది అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్తుంది, బిగ్ బాస్ దగ్గరికి ఈ దర్యాప్తు వెళ్తుంది అని చెప్తున్నారు. సహజంగా భారతదేశంలో జరిగిన ఇప్పటివరకు కూడా ఏ కుంభకోణంలో కూడా మనీ ట్రయల్ అనేది జరగలేదు. బీహార్లో జరిగిన గడ్డి కుంభకోణం కానీ, బోఫర్స్ కుంభకోణం కానీ, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాండల్ కానీ, లేకపోతే తెలంగాణలో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ ఒక భారీ ప్రాజెక్టు కాళేశ్వరం కుంగిపోయింది అని చెప్పి వస్తున్న వ్యవహారంలో కానీ ఎక్కడా కూడా ఏ కుంభకోణంలో కూడా మనీ ట్రయల్ జరగలేదు. బట్ భారతదేశంలో ఒకే ఒక్క అత్యంత సంచలనమైన కుంభకోణం ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2019 నుంచి 24 మధ్యలో జరిగిన మద్యం కుంభకోణం. 3,500 కోట్ల రూపాయలు ముడుపులు వచ్చాయి డిస్టిలరీల నుంచి అనేది సిట్ ప్రధానమైన అభియోగం. ఈ దిశగానే దర్యాప్తు జరుగుతుంది. ఇందులో ఒక్క దాంట్లోనే 11 కోట్ల రూపాయలు నేరుగా హైదరాబాద్ దగ్గర శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉండే సులోచన ఫామ్ హౌస్లో ఈ మొత్తం డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే దీంట్లో మనీ ట్రయల్ అనేది జరిగింది అని సిట్ అధికారులు తేల్చారు. ఇవి కాకుండా 116 కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేశారు. ఇమూవబుల్ ప్రాపర్టీస్ మొత్తాన్ని సీజ్ చేశారు. కంపెనీ అకౌంట్స్లో ఉండే డబ్బుల్ని కూడా ఫ్రీజ్ చేశారు. అంటే మనీ ట్రయల్ జరిగింది అనేది నిరూపించిన తర్వాత ఇప్పుడు ఎవరైతే అప్రూవర్లుగా మారారో వాళ్ళు ఇచ్చిన 164 స్టేట్మెంట్లను బేస్ చేసుకొని, అదేవిధంగా అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజిత్ భార్గవ్ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు అధికారులు. ఈ స్టేట్మెంట్లను బేస్ చేసుకొని నెక్స్ట్ అంతిమ లబ్ధిదారుడు, అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది కూడా ఫైనల్గా బిగ్ బాస్ దగ్గరికి వెళ్తుంది అనేది కూడా సిట్టు చెబుతుంది. సిట్ అధికారులు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. అందుకు ముందు జరిగే తతంగమే ఈ డిప్యూటీ సీఎంను విచారించడంతో పాటు మళ్ళీ రజిత్ భార్గవ్ను పిలిచి విచారించే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది. శ్రీహరి, రైట్. ఒక్కసారి మనం ఈ పరిణామం చిత్తూరు జిల్లా సంబంధించి